shark do 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 do, baby shark. Dada shark do 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 do, dada. సో ఇప్పుడు మేము వచ్చాం బెంగళూరు భవన్కి. బాగా ఆకలేస్తుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ మధ్య మీరు నా వీడియోస్ చూస్తున్నారు, కొంచెం సినిమాటిక్గా, కొంచెం డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తున్నాను. అది జస్ట్ ఏంటంటే మంచి కంటెంట్తో ఒక వీడియోగ్రఫీని ఎలా పెంచాలని జస్ట్ నేను నా సొంతగా ట్రై చేస్తున్నాను, ఏదో కొంచెం డిఫరెంట్ ఐడియాస్తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రెడీ అయిపోయాను, మీరు చూస్తున్నారా. ఇవాళ నేను వెళ్ళబోతున్నాను నా ఫ్రెండ్ ఆర్ మేబీ నా కజిన్ అని చెప్పొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బేబీ గర్ల్ వాళ్ళకి పుట్టింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి బేబీ గర్ల్ని చూద్దామని డిసైడ్ చేసాం మేమందరూ, మా ఇంటి వాళ్ళందరూ. అందరు రెడీ అయిపోయాము. అండ్ వీర్ పడుకుంటున్నాడు ఈ టైంలో. ఇక్కడ మీరు చూడొచ్చు, సీ స్లీపింగ్. అండ్ వీర్ సామాన్ కూడా రెడీ అయిపోయినాయి. బ్యాగ్ ఈజ్ ఫుల్ రెడీ. సో దారిలో ఇలా వెళ్తుండగా ఆరెంజెస్ కనపడినాయి. ఆల్రెడీ ఆరెంజెస్ చేతిలో ఉన్నాయి. అలానే ఇక్కడ కనిపించి నేను తీసుకుంటున్నాను. మేము ఏదో డాల్దే నై సో ఇప్పుడు మేము వచ్చాం బెంగళూరు భవన్కి. బాగా ఆకలేస్తుంది. మధ్యాహ్నానికి ఐ థింక్ 2:30, ఇది 2:30 టైం అయింది. సో లంచ్ కోసం బెంగళూరు భవన్ వచ్చాము. సో నా ఫుడ్ తినడం అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లేట్ ఈజ్ ఎంప్టీ. వీళ్ళిద్దరు ఇంకా తింటున్నారు. వీర్ ఈజ్ ఆల్సో హంగరీ. సో పాలు తాగుతున్నాడు, గుడ్ బాయ్. మాతో పాటు వీరి కూడా కరెక్ట్ టైంకి ఆకలిస్తుంది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఫుడ్ టేస్టీదా? చాలా టేస్టీ. ఫుల్లా 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 ఫుల్లా. वीर, तू पापा को देख रहा है? खुशी, पापा को देख के खुशी. నవ్వుతున్నావు డాడీని చూసి. వీర్ ఏంటి బేబీ? ఓలే బేబీ, మేరా బేబీ వీర్. చూన్నా, ఓలే బేబీ. డాడీని చూస్తున్నావా? డాడీని చూస్తున్నావా? డాడీని చూస్తున్నావా డ్రైవింగ్ చేస్తూ? బాహుబలి. वीर बाहुबली. मम्मा का बेटा. Shark do 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 do, baby shark. Dada shark do 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 do, dada shark. देख रहे हैं क्या वचना? हाय मेरा बेटा. हाय. సో సందు బయట అయితే కార్ పార్క్ చేశాను. ఇప్పుడు వెళ్తున్నాను. సందులో కార్ పార్కింగ్ లేదు, అందుకనే కార్ సందు బయట పార్క్ చేసి వెళ్తున్నాను. నిషాన్ అయితే ఆల్రెడీ డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి తర్వాత కార్ పార్క్ చేసి నేను వాకింగ్ వస్తున్నాను. అండ్ మేము ఇంటికి వచ్చేసాము. అండ్ మయాంక్ ఈజ్ హియర్. మయాంక్ ఇక్కడ ఉన్నాడు, వీరిని పట్టుకుంటున్నాడు. ఓ మై గాడ్ మయాంక్, నువ్వు బేబీని హ్యాండిల్ చేస్తున్నావు. అండ్ నీకు తెలుగు వచ్చా? తెలుగు రాదా? అస్సలు యూ డోంట్ నో ఎట్ ఆల్? జీరో. సో ఇక్కడ స్మాల్ బేబీ ఉంది, ఇదే బేబీ. అండ్ మన వీర్ అక్కడ ఉన్నాడు. వీర్ అక్కడ పడుకుంటున్నాడు, ఇదే బేబీ ఇక్కడ పడుకుంటుంది. ఆడు పడుకోవట్లే, యాక్చువల్లీ వాడిని పడుకో పెడుతున్నాం. తెలుగులో టెల్ ఎనీ 5 words. యూ డోంట్ నో తెలుగు? యూ డోంట్ నో తెలుగు? నీ పేరేంటి మతలబ్ క్యా? What is your name? అయిపోయింది కదా. నీ పేరు ఏమిటి? 5 words. డన్. నీ పేరు ఏమిటి? సరే, తెలుగులో నెక్స్ట్ 5 words యూ టెల్ మీ. నాకు తెలుగు తెలియదు. హే, నాకు తెలుగు తెలీదు. నీ పేరేంటి? ఎందుకు మయాంక్? నీ పేరు మయాంక్ ఎందుకు? బాయ్.
యూ డోంట్ నో. వీరు చూడండి పడుకున్నాడు. ఫైనల్లీ బాంబ్ డిఫ్యూజ్డ్ అండ్ బాంబ్ నెంబర్ 2 డిఫ్యూజ్డ్. బోత్ ఆర్ డిఫ్యూజ్డ్. ఇది ఆల్రెడీ డిఫ్యూజ్డ్. అండ్ ఈ మయాంక్ని చూడండి, వాడి సిస్టర్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు. అదేమో చక్కగా పడుకొని ఉంది వాడి ఒళ్ళో. ఆడే చిన్నపిల్లడు ఇంకా చిన్న పాపని పట్టుకొని తిరుగుతున్నాడు. సో గైస్ ఇప్పుడు జస్ట్ బయలుదేరిపోయాను. నేను నా కార్ దగ్గరికి వచ్చేసాను. నేను నా ఈ గ్లాసెస్ మర్చిపోయాను. ఈ కబీర్ వచ్చేసి నాకు ఇచ్చేసి వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కబీర్. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో గైస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ నిన్నేమో వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా వరకు ఆడుకున్నాము. అలసిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న పనులు చూసుకొని దాని తర్వాత త్వరగా నిద్రపోయాను, ఎందుకంటే బాగా అలసిపోయాను కాబట్టి. ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు డూడల్కి వీళ్ళు వాకింగ్ తీసుకెళ్తాము. ఈ డూడల్ గడేమో వాకింగ్ తీసుకెళ్ళమంటున్నాడు. కొత్తగా ఏడుస్తున్నాడు. అర్జెంట్ వస్తుంది వీడికి. గైస్ వాకింగ్ అయితే వచ్చేసాను. కానీ నిన్న ఒక ఆర్డర్ వచ్చింది నాది. ఈ టేప్ ఒకటి ఉంది. ఈ టేప్ దేనికంటే బేసిక్లీ ఏంటంటే డూడల్కి పైకి ఎక్కుతారు దిగుతారు కదా, ఆ ఎక్కి దిగినప్పుడు వాళ్ళ గోర్లు దాన్ని తగులుతున్నాయి. తగిలినప్పుడు ఇలా స్క్రాచెస్ వచ్చేస్తున్నాయి. సో స్క్రాచ్ని ప్రివెంట్ చేయడానికి ఈ టేప్ వాడతా. కార్లో ఇక్కడ మీరు ఈ స్క్రాచెస్ కనపడుతున్నాయి. ఈ సైడ్లో ఈ టేప్ అంటిస్తాను. ఆల్రెడీ డూడల్కి దీన్ని బాగా పాడు చేస్తారు, కానీ ఇది పర్మనెంట్గా మొత్తం పెయింట్ పోలేదు. దీన్ని ఒకసారి ఐ థింక్ పాలిషర్ సంథింగ్ చేస్తే ఇదంతా పోతుంది, నార్మల్ పెయింట్ అయిపోతుంది. సో ఇలా ఒక స్ట్రిప్ అయితే కట్ చేసుకున్నాను. ఈ స్ట్రిప్ దీనికి ఇక్కడ అంటించేస్తా. దీని టేప్ తీయాలంటే ఓకే రైట్. సో ఇలా ఇలా అని చెప్పి తీయాలి. తీసి అంటించుకోవడమే. ఇంకా చూడడంలో మందం ఉంది, బాగుంది. ఒకసారి అంటించిన తర్వాత చూపిస్తే ఎలా ఉందో. స్టిక్కీనెస్ కూడా బాగుంది దీనికి. సో ఇది టేప్. ఇప్పుడు ఇది బాగుంది చూడండి. ఇంతకుముందు స్క్రాచెస్తో ఉంటే ఎలా ఉంటుంది, టేప్ వేసిన తర్వాత ఎలా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇక్కడ కూడా అంటించేస్తా సేఫ్ సైడ్ కోసం. ఓకే సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇదిగోండి స్ట్రిప్ 2 స్ట్రిప్స్ వేసాను. మీరు ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది. మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది. 2 స్ట్రిప్స్ వేసేసాను. సో ఈ 2 స్ట్రిప్స్ లైన్ వేసాను. ఇంకా చాలా వరకు ఉంది. సో 4 వైపులు వేసేస్తాను. ఓకే ఈ సైడ్ కూడా టేపింగ్ చేశాను, కానీ పర్ఫెక్ట్గా రాలేదు. బట్ ఇట్స్ ఓకే. ప్రొటెక్షన్ మెయిన్ నాకు కావాల్సింది. ఓకే ఎనీవే సో ఇప్పుడు వాకింగ్ వెళ్తున్నాను. అండ్ కాసేపు వాకింగ్ చేసి దాని తర్వాత దారిలో టిఫిన్ చేసి ఇంటికి వెళ్తాను. బాగా ఆకలేస్తుంది.